హాయ్ అండి. ఫస్ట్ టైం అయితే ఈ మష్రూమ్ బిర్యానీ ట్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చింది. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ సామాన్లన్నీ వేసుకొని బాగా అయితే వేగించుకోవాలి. ఇందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్, బీన్స్ ఇవన్నీ కట్ చేసుకొని అన్నీ వేసుకొని బాగా అయితే వేగించుకోవాలి. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకొని బాగా వేగిన తర్వాత మనం నీట్గా కడిగి తీసుకున్న మష్రూమ్ కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా అయితే వేగనివ్వాలి. ఇలా మష్రూమ్స్ అన్నీ వేసేసుకున్నాక బాగా అయితే వేగనిచ్చి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ బిర్యానీ మసాలా, ఇంకా ఒక స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా అయితే వేగనివ్వాలి. ఇలా అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా అయితే కలుపుకుంటే మష్రూమ్ బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అన్నీ బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా 2 గ్లాస్ వాటర్ వేసుకున్నప్పుడే కొద్దిగా ఉప్పు ఇంకా కొత్తిమీర వేసుకుంటే వాటర్ అయితే బాగా మరిగిన తర్వాత మనం నీట్గా కడిగి తీసుకున్న బియ్యం అయితే వేసుకోవాలి. ఇలా రైస్ కంప్లీట్గా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి అటు ఇటు కలుపుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇలా మూత పెట్టుకొని 3 విజిల్స్ వస్తే ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది.